హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ చేసిన ఓ పని తెలుగునాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు మెగా ఫ్యామిలీతో పాటు దాదాపు సినీ పరిశ్రమ అంతా అండగా నిలిచింది. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత బన్నీ ఊహించని షాక్ ఇచ్చారు. పవన్కి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి బన్నీ మద్దతు తెలిపారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని స్వయంగా వెళ్లి కలిసిన అల్లు అర్జున్ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇది మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపుని ఆకాంక్షిస్తూ అక్కడికి వెళ్లడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బన్నీ దీనిపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. తాను ఏ పార్టీ తరఫున వెళ్ళలేదని, తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వెళ్లానని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఉన్న కుటుంబ సభ్యుల స్నేహితుల విజయాన్ని ఎప్పుడూ కోరుకుంటానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆ స్టేట్మెంట్తో మెగా ఫ్యాన్స్ కూల్ అవ్వలేదు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మరింత సంచలనంగా మారింది. మే 11న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిశాక నాగబాబు చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థికి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో మొదటి లైన్ అల్లు అర్జున్ని, రెండో లైన్ SVSNA వర్మని ఉద్దేశించి చేసినట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకి కేటాయించినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుతూ టీడీపీ నేత వర్మ ఎంతో కష్టపడి పనిచేశారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ వర్మని ఉద్దేశించి నాగబాబు అన్నారని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ తమవాడయుండి కూడా ఎన్నికల వేళ ఎంత నెగిటివ్ అవుతున్నాడనేది ఆలోచించకుండా వైసీపీ నాయకుడికి మద్దతు తెలపడంతో మాతో ఉంటూ ప్రత్యర్థికి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారని చెబుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండానే నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి.